ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేల్పుల రవికుమార్ మాట్లాడారు. కార్యాలయం జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదుదారుడు. అతను మొన్న ఎస్సీ ఎస్టీ జడ్జి గారి ముందు హాజరై ఈ కేసు అంతా కూడా అబద్ధమని, ఆ కేసుకి అందులో నేరారోపణ మోపబడినటువంటి వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని, తనతో అన్యాయంగా ఆ కేసు పెట్టించారని చెప్పేసి స్వయంగా జడ్జి గారి ముందు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ కేసు పూర్తిగా నీరుగారిపోయింది. దీంతో ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఒక్కసారిగా అవాక్కైపోయి ఏది ఏమైనా సరే ఈ కేసు నీరుగారిపోతే ఎక్కడ మన ప్రతిష్ట దెబ్బతింటుందో అనేటువంటి ఒక ఆందోళనతో సాయంత్రం కల్లా ఆగమేఘాల మీద సత్యవర్ధన్ ఇంటి ముందు తెలుగుదేశం ఉన్నత శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ని బెదిరించి అతని మీద దౌర్జన్యం చేసి అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అతనితో తప్పుడు ఫిర్యాదు చేయించడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ ముందు, స్వయంగా న్యాయమూర్తి గారి ముందు నాకు ఈ కేసు ఇది పచ్చి అబద్ధం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, అసలు ఈ పెట్టిన కేసే పూర్తిగా అవాస్తవం అని చెప్తే జడ్జి గారు కూడా అతన్ని 2-3 సార్లు అడగడం జరిగింది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నానంటే చేయండి, ఇదంతా అబద్ధం అని చెప్పేసి, నా మీద ఎవరో దౌర్జన్యం చేయలేదు, ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఒక సాక్షిగా పిలిచి నన్ను ఆ విధంగా తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అతనితోనే నా మీద ఏదో దౌర్జన్యం చేశారు వంశీ గారు, ఆయన అనుచరులు, ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లి ఒక కుట్ర ప్రకారం మళ్ళీ ఒక తప్పుడు కేసుని నమోదు చేయించారు. దాంట్లో భాగంగా ఈరోజు వంశీ గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక అరాచకమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దీనికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు ఎన్నికల్లో వాగ్దానాలని నిలదీసేటువంటి పరిస్థితి, ఆ వాగ్దానాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకు అమలు చేయలేమో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రక్కదారి పట్టించేదానికోసం తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కుట్రబన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి ఏ విధమైన కేసు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, దానికి